మీ డాడీ తీసుకొచ్చిర్రు మాట్లాడిర్రు అయిపోయింది కదా. ఏంది ఇది కథ? ఓకే అంతా అయిపోయింది, మాట్లాడేసినాం. ఇంటికి పోయి పండుకోండి. మళ్ళీ అరే నీకు దమ్మాకు రా, ఎన్నిసార్లు వస్తావరా నువ్వు? మంచి పని చేసినావు. మీ వాడు మంచి పని చేసి మీ వాడు మంచి పని చేసిండనా మళ్ళీ వచ్చారు? మా వాడు ఏం చేస్తాడు మాకు తెలుసు. తెలిసిగా మళ్ళీ ఎందుకు వచ్చినావు మరి? ఏమైతాడు? మీ ఆయన అవుతాడా? అట్లా మాట్లాడు ఎంతవరకు కరెక్ట్? వచ్చి ఎట్లా కొడతాడు? నేను చూడలేదు, తొక్కేస్తుండా నేను. మీరు ఎవర్రా చేయనికి? వీడియో డిలీట్ చేసి చెప్తున్నా చూడు, మంచిగా ఉండదనా? ఎట్లాంటి క్యారెక్టర్ అర్థమవుతుందా? మీ వాళ్ళే చెప్తారు. మాకు తెలుసు, మీరు కూడా ఆవేశపడుతున్నారు. మళ్ళీ చెప్పండి, మీరు వాళ్ళకి వదిలేసి రండి, మీరు వచ్చి మాట్లాడండి, అప్పుడు చూసాం. ఇప్పుడు ఇదే సో గైస్ రీసెంట్ గా అయితే మా అక్కనైతే ఒక ఇష్యూ అయిందని మీకు అందరికి తెలిసిందే. సో వాళ్ళని ఏం కాదు, పక్కకు పోదాం కానీ. సో గైస్ వాళ్ళు మళ్ళా వాళ్ళ మమ్మీని తీసుకొని మాట్లాడడానికి వస్తా అన్నారు అనమాట. చేసిరు ఏమో, నేను అదే అన్న ఇంకెన్నిసార్లు మాట్లాడతారన్నా అన్న. మంచిగా మాట్లాడిన ఏం లొల్లి పెట్టుకుని మొత్తం వాళ్ళ చుట్టాలలో అందరూ వస్తారంట. ఒకసారి వాళ్ళ అమ్మ, ఒకసారి మా అమ్మ, ఒకసారి అయ్యా తమ్ముడు. కాదు ఏమంటారు, బయట మొత్తం వాళ్ళ పేరు ఖరాబ్ అవుతుందంట. వీడియోలు డిలీట్ చేసేయరు, వీడియోలు డిలీట్ చేసే ముచ్చట్లు ఏం లేవు. వర్షం బాగా అవుతుందా సైడ్ కూడా. Few minutes later. ఏంది మొన్న అయిపోయింది కదా, మొన్న మీ డాడీ తీసుకొచ్చిర్రు మాట్లాడిర్రు అయిపోయింది కదా. ఏంది ఇది కథ? ఓకే అయిపోయింది కదా, మాట్లాడినాం కదా. చెప్పండి ఏంది మీ ప్రాబ్లం ఏంది చెప్పండి. అంటే కన్ఫర్మేషన్ కోసం అడుగుతుంది మమ్మీ. అంటే ప్రూఫ్ లేకుండా చేస్తారా? మొన్న వీళ్ళ ఫాదర్ వచ్చిండు మాట్లాడిండు అయిపోయింది కదా. మొన్న వచ్చి చాలా వల్గర్ గా మాట్లాడేసిండు అయిపోయింది, అన్ని మాట్లాడేసుకున్నాం అయిపోయింది. మళ్ళీ ఈ రోజు మీరు మళ్ళీ ఇంకొక రోజు ఇంకొకరు ఏంది అంతా మీ వాడు మంచి పని చేసిండు అనేసి ఇంకా నలుగురు తీసుకొని వస్తారా? ఏం చేసి తెలియదా మీకు? మొన్న అయిపోయింది కదా, మళ్ళీ మీ ఎవరో మీ హస్బెండ్ వచ్చి అయిపోయింది. వీడియో పెట్టి మళ్ళీ వీడియో పెట్టేసి మళ్ళీ వీడియో పెట్టి మా వాడి సంగతి మాకు తెలుసు. మీ ఓన్ సంగతి ఏం తెలుసు? ఏం చేస్తాం బయట బజార్ లో తల ఎత్తుకోలేకపోతున్నాం మీరు చేసిన పనులకు. అర్థమవుతుందా మీకు? ఇప్పుడు అదంతా అయిపోయింది, మాట్లాడేసినాం. ఇంటికి పోయి పండుకోండి. మళ్ళీ అరే నీకు దమ్మాకు రా, ఎన్నిసార్లు వస్తావరా నువ్వు? మంచి పని చేసినావు. మమ్మీతో మాట్లాడాను మాట్లాడినాము. చేసింది చెప్పింది నువ్వు సీరియస్ కాకు, నేను సీరియస్ అయితే ఘోరంగా అయితే కొట్టుకుంటాం, ఘోరంగా కొట్టుకుంటాం. మా మమ్మీ పనికోవాలి నేను చేయి మీద పెట్టకంటే మీద చేయి పెట్టినందుకు తను తిన్నాడు. ఒక్కరు మాట్లాడరు మమ్మీతోనే. మీ ప్రాబ్లం మీరు వచ్చారు కదా, మేము వచ్చినామా? మా దగ్గరకు మీరే కదా వచ్చింది. ఇప్పుడు అయిపోయింది. మొన్న మీ ఆయన కొడతారా? ఎవరు కొట్టిండ్రు? మరి మీ ఆయన వచ్చి కొట్టలే మమ్మల్ని.
మమ్మీ ఇవన్నీ కాదు, వీళ్ళ మీద కేసు పెడతాం. మమ్మీల మీద ఏదైనా మమ్మీ వీళ్ళ మీద కేసు పెడితే బద్దలు పలుకుతారు. పోలీస్ స్టేషన్ పోతానే కేసు పెడితే వీళ్ళని ప్రాబ్లం ఏంది? ఒక్క నిమిషం కేసా పెడదామా? మనం మేము కూడా హరాస్మెంట్ అని చెప్పాలా? మొన్న పెట్టలేదు నేను మొన్న పెట్టలేదు. వీడియోది ఏంటి హాస్పిటల్ నందు? అంటే మీరు మాట్లాడతారా? మీరు మాట్లాడతారా? వెళ్ళిపోవాలా? నువ్వు చెప్తారు మాతలే పక్క జాతి మీ వాడు మంచి పని చేసి మీ వాడు మంచి పని చేసిండనా మళ్ళీ వచ్చిర్రు? మా వాడు ఏం చేస్తాడో మాకు తెలుసు. తెలిసింది మరి మళ్ళీ ఎందుకు వచ్చినావు మరి? ఏంటి మా ఆయన వచ్చాడు అంటున్నావు? తల్లిదండ్రులు రాకుండా ఎట్టుంటారు? అని కొడుకు ఏమని అని ఎవరు ఆడవాళ్ళ జీవితాలు నాశనమైనా సరే మీ కొడుకు మంచోడు. మీ ఆయన వచ్చింది మీరు ఏం కదా చేసిందనేది మొన్న తిట్టిండు కొట్టిండు చాలా లొల్లిలైనాయి. ఇప్పుడు మళ్ళీ మళ్ళీ ఏం ముఖం పెట్టుకొని వచ్చిర్రు చెప్పండి. చేసిందంతా చేసిర్రు పెడతారు. చేసి మంచి పని తెలవాలి. నీ అసలు 10 మంది తెలవడానికే. ముంగలు ఎంతగానో కొట్టున్నా మీ చెల్లె చెప్పి చెప్తున్నా సైలెంట్ మాట్లాడుతున్నా. పాపనే ఆయన వచ్చింది కనిపిస్తుంది మీకు? వినండి, మీ పాపనే ఎవడకుంటారా? సారీ కూడా చెప్పినాం. అయినా కానీ యూట్యూబ్ లో అట్లా అప్లోడ్ చేస్తారు. లేకపోతే పోలీస్ స్టేషన్ మొన్న మీ వాడే వద్దా పోలీస్ స్టేషన్ పోతామంటే మీ వద్ద పోలీస్ స్టేషన్ ఇప్పుడు మేము పోతాం. చెప్తున్నా మెంటలోడు ఉండి వింటాడు. మీరు మాట్లాడాలనుకుంటే మేము తీసుకురాకుండి. మేము తీసుకొస్తే పెద్ద కొట్లాడాలి చేసుకుంటారు. అర్థమవుతుందా? అన్ని మీ కొడుకులు అంతా మంచాలు మేము గమ్మునుంటున్నామండి. ఓని ఏమని కొడతా అంటుండు, కట్టపని ఆయన కొడతా అంటుండు, మమ్మల్ని కొడతా అంటుండు. ఆయన కొడతా మీరు మాట్లాడికి వచ్చిన కొట్లాడికి అంటే మీరు మాట్లాడతారా? ఆయన పంపిస్తే మాట్లాడతాం మేము. మీ ప్రాబ్లం ఏందో అది చెప్పండి. ముందు ఏంటంటే మీకు పిల్లలు మెన్షన్ రాలేదు, ఆ. ఇద్దరు అలాగే ఉన్నారు. కానీ పెంచడం గురించి మా చెప్తున్నారంటే మీరు చూస్తున్నారు ఎట్లా మేము ఎవరి దగ్గర కోము ఇట్లా మీ కొడుకులాగా చేయం. మేము ఫస్ట్ మీ కొడుకులకు చెప్పుకోండి, మాకు కాదు. ఎప్పుడు ఏ కంప్లైంట్ అమ్మాయి కనిపిస్తే మీద నడపమని చెప్పుంటారు. అమ్మాయి కనిపిస్తే బండి మీద తీసుకోండి అంటే మాదేందో ఇప్పుడు మీకు ఫైనల్ గా ఏం కావాలి అది చెప్పండి నాకు. ఫైనల్ గా ఏం కావాలి? మీరు ఏమనుకుంటున్నారు? తీస్తున్నారు ఇప్పుడు ఏదో వీడియోలు పెట్టినందుక వీడియోలు మాత్రం మేము డిలీట్ చేయము. మీరు ఒకటే చెప్తున్నా నేను, వీడియో ఎవరు వచ్చినా మీరు ఎవరితో చెప్పించుకోండి, ఎవరినైనా తెచ్చుకోండి. వీడియోలు అయితే డిలీట్ కావు. అంటే మేము పెద్ద చేస్తున్నా ఇంకా గ్యాంగ్ వేసుకొచ్చి మంది వేసుకొచ్చి ఇంకా రచ్చ రచ్చ చేస్తాడు. మమ్మీని ఒక 50 మంది కాకపోతే 100 మంది సరే ఇప్పుడు మీ డాడీ కొట్టినందుకు మమ్మల్ని కూడా కొట్టిరు కదా, తర్వాత సారీ కూడా చెప్పేసి అయిపోయిన తర్వాత మళ్ళీ వీడియో పెట్టిరు. వాళ్ళ అక్కనన్నప్పుడు ఆయన గెలకలే నేను. డిలీట్ చేస్తారా చేయరా? అంటే చేయమంటే మేము చేయమంటారా? మేము చేయాల్సింది చేయమంటారా? డిలీట్ చేసేది సరే ఏం చేస్తారు? డిలీట్ చేయాలా? పక్కా డిలీట్ చేయాలి. సరే మేము ఏం చేయాలో చేస్తాం. మీరు డిలీట్ చేయరు కదా? సరే మేము ఏం కావాలి మేము ఏం చేయాలో చేస్తాం. సరే పోండి, ఏం చేసుకుంటారు చేసుకోండి. పోలీస్ కేసు పెడతారు.
ఏదైనా ఏదైనా పెట్టుకో పోలీస్ కేసు పెడితే మీ కొడుకుని లోపడే చేస్తారు. ఆలోచించుకోండి. ఏమైనా సరే ఏదైనా చూసుకున్నా ఇగో మేమేం తప్పు చేయలే ఎవరి దగ్గర ఏ కేసు పెట్టినా ఏం చేసినా మేమేం తప్పు చేయలే. మిమ్మల్ని చూస్తే అరే ఏందన్నా అర్థమైపోతుంది. వచ్చి లొల్లి పెడుతున్నారు మళ్ళీ తీసుకొని యూట్యూబ్ లో అప్లోడ్ చేసి ఒకటి ఏంది యూట్యూబ్ లా మొన్న వీడియో కూడా అప్లోడ్ చేసినా కదా అన్న. ఇంకా ఘోరంగా అవుతుంది ఏమైతాడు కదా మీ ఆయన అవుతాడా అట్లా మాట్లాడు ఎంతవరకు కరెక్ట్ వచ్చి ఎట్లా కొడతాడు నేను చూడలేదు తొక్కేస్తుండా నేను అమ్మని కొట్టలే. మీరు ఎవరు చేయనికి మీరు యూట్యూబ్ లో వేసినందుకు అప్లోడ్ చేసినందుకు ఎవరు మీరు చేసింది ఎట్లుందన్నా? మీరు చేసింది ఏం చేసిండు మరి? గొప్ప చేయకుండా కొట్టరు. సరే తప్పు ఏదైనా ఉంటే సరే పెద్ద మనిషిగా మీరు మీరు అమ్మ మీరు మీరు ఎవరు ఏమైతారు మీరు వాళ్ళ మామీని. నా ఎంతమంది కొడుకు వస్తారు? సంగతి సరే నాకు తెలుసు. సరే మీ కొడుకు సంగతి ఏమైనా ఉండని నేను చెప్తున్నా మీకు రైట్స్ లేదు వాడిని కొట్టని మీ వాడు తప్పు చేసినాం కొట్టినాం అర్థమైందా కొట్టకపోతుండే సాక్ష్యం లేకుండా చేస్తే మేము ఊరుకోం. సాక్ష్యం ఉంది. కొడుకు మీద చేయేస్తే మేము ఊరుకోం. మీరు ఊరుకోకండి అంటే నాకు ఎవరు తెలుసు. ఎవరు ఏం ఊరుకోరు ఏ చేయాలో తల్లి ఊరుకోరు నేను అంటున్నా మీరు ఒక ఆడామే అని ఇజ్జత్ ఇచ్చి మాట్లాడుతున్నా అంటే ఇక దాని తప్ప ఏం లేదు మీ డాడీ ఈయన డాడీ ఎట్లా కొట్టిండు ఓరా ఏం తినిపిస్తురా దాపిస్తురా ఎందుకు కొడతాడు మీ వాడు ఏం చేసిండు వీళ్ళ అక్కకి తీసుకొని సరే వీళ్ళ అక్కకి వీళ్ళకి పరిచయం లేవు ఫోన్ తీసుకొని ఎట్లా గుంజుకుంటాడు ఫోన్ గుంజుకోండు. గుంజుకోపోవడం కరెక్ట్ అది ఫోన్ గుంజుకొని ఎట్లా పోతారు ఏంట్రా మాట్లాడుతున్నారు ఏంటి? గుంజుకోవాలి అన్న నేను జస్ట్ మెల్లగా మాట్లాడు మెల్లగా మాట్లాడు గుంజుకోలే. అర్థమైందా? మీరు కూడా బెదిరించి మాకండి. ఏళ్ళు చూపించి మాట్లాడు. అంటే నేను మేము చెప్తున్నా కూడా మొత్తుకుంటే బాగుండదు అందుకొరకు మేము కూడా ఆగుతున్నాం కదా. ఊర్లో నన్ను మెల్ల మాట్లాడు నువ్వు కూడా మెల్ల మాట్లాడు. నేను ఏమంటున్నా నేను ఆ వీడియో తర్వాత చూసిన వచ్చుడే కొట్టిండు, ఇద్దరు కొట్టిండ్రు అంకుల్ కొట్టడం ఎంతవరకు కరెక్ట్ ఓవర్ కొట్టిండన్నా. ఆయన తప్పు లేకుండా చేయి అరే చేసుకోరు. తప్పు లేదు అంటే నేను ఒక మాట ఏదైనా ఉంటే సరే నేను ఒక మాట తప్పు లేకుండా చేయి చేసుకోలే. ఒక మాట చెప్తా. మమ్మల్ని పిలిపించి ఇప్పుడు మాట్లాడాలి. ఎవరికి మిమ్మల్ని విలువమంటే విలువలేడు కదా. అడుగు ఆ మాట ఇప్పుడేం తీసుకొచ్చాడు? ఇప్పుడు ఎందుకు ఇవ్వలేదు? ఇప్పుడు ఎందుకు తీసుకొచ్చిండు? వీడియో పెట్టమని తీసుకొచ్చిండు. వచ్చిరు అలా ఇవన్నీ మాట్లాడుతున్నాం అసలు ప్లీజ్ అన్న వీడియో డిలీట్ చేయండి. ఏది ఇవన్నీ వీడియో డిలీట్ చేయండి. మీ డాడీని వీళ్ళు- డేట్లో మేము ఇవ్వని సమాధానం చెప్పుకోలేదు. డాడీ నుంచి సారీ చెప్పు. ప్లీజ్ మా డాడీ తరపు నుంచి నువ్వు సారీ చెప్తున్నాను ప్లీజ్ డాడీ అన్న. అంకుల్ విను, ఇష్టం వచ్చిన బూతులు తిట్టి ఇష్టం వచ్చిన బూతులు సరే తిట్టి మీరేది అదే అన్న దానికన్నా delete చేయరు కదా? ఏం చెప్తావు? ఒక నిమిషం ఆగు. సరే మీరేం చేయాలి మాకు తెలుసు. మీరు తెలుసుకుంటా. కంప్లైంట్ సగం సగం తెలుసుకొని రాకండి అసలు కొడుకు ఏం చేసిండో మొత్తం కరెక్ట్ నేను ఒక మాట చెప్తా. ఒక్కసారి నేను ఏమంటున్నా అసలు ఏం జరిగింది మీకు తెలుసా సగం సగం వచ్చింది నేను చెప్తా ఏం జరిగింది మొత్తం తెలుసు నా మమ్మీకి ఏం చెప్పినావు నా ముందట చెప్పు ఏం చెప్పినావు నా ముందట చెప్పు వేరే ఫోన్ తీసుకొని ఓ అమ్మాయి చాట్ చేస్తే ఈ అమ్మాయి అనుకొని మనోడు ఈ అమ్మాయితో చాట్ చేసిండు. తీసుకొచ్చి మాట్లాడినామన్నా ఆ అమ్మాయి కాదు ఎక్కడ నువ్వు పొరపాటు ఎందుకు జరిగిందో message- తెలుసుకోవాలి కదా. అవంటే తెలుసుకోవాలి, పొరపాటు first అంటే చేయాలి. ఒక మాట చెప్తా మేము రౌడీగా వాళ్ళం కాదు మాకు కూడా ఒక ప్రొఫైల్ ఉంది మేము కూడా ఒక మంచి ఇంట్లో వచ్చే మళ్ళీ మేము కూడా రౌడీ గాలం కదా అన్న? అన్న, మేము రౌడీ గాలం అన్న. మీరు చేసేటట్లు ఏమో ఓర్పిస్తున్నారు ఇట్లా మీరు. ఆవేశపడు. ఏంటని తెలుసుకోవాలి. ఇట్లా మాట్లాడుతున్నా లేకపోతే నువ్వు కొట్టిందా నేను మా అమ్మ వచ్చింది కన్నా నేను సైలెంట్ ఉన్నానా లేకపోతే నేను కూడా వేరే ఉంటుండే. కూతురు ఉంది కదా delete ఆ చేయరా? కూతురు ఉంటారా మీరు మీరు వీడియోస్ డిలీట్ చేయరా? చెయ్యం ముందు మీరు వీడియోలు చూడండి క్లియర్ గా మ్యాటర్ చూడండి ఏదో తెలుసుకోండి ఫస్ట్ నువ్వు తమ్ముడి లోపలే నువ్వు అన్ని కథలు కాదు బండి. అన్ని ఏ తెలుసుకున్నా. పోను పోను అని ఊరుకుంటే నడగలు పట్టుకుంటారు. కొడుకులు చెప్తా సంగతి. మీరు వీడియో డిలీట్ చేసి ఇప్పుడు చెప్తున్నా చూడు మంచిగా ఉండదన్నా. చెప్పనా నేను ఏమంటున్నా మీ అమ్మ వచ్చిందని మెల్ల మాట్లాడుతున్నా నువ్వు మళ్ళా రివర్స్ ఆ మాట ఇదేందండి మరి ఉండవు ఇదే ఇట్లా ఇట్లా మంచిగా ఉండదు నేను చెప్తున్నా చేసిందని కోపం వస్తుందా నా యూట్యూబ్ లో అప్లోడ్ చేసిందా ఇంకా నేను ఏం చెప్పాలి చెప్పు. వీళ్ళతో మాట్లాడు అనవసరం కదా. పోర్రి. మరి ఎందుకు వచ్చినావు? పద్ధతిగా అడిగితే చేస్తారు నువ్వు వరితే మాత్రం ఇంట్లో తన్నులు తినిపోతావు ఇగో నేను ఏమంటున్నా ఆగు. ఆహా, నేను ఒక ఇగో మీరు ఏం చేసిరు అనేది మీరు మేము పిల్లలకు అది చేసినామని మీరు ఊరుకొస్తారు ఆడ మీరు ఏం చేస్తా అంటారు అది చేసిన తర్వాత మాకు కూతురు అదే ఉంది, మాకు తెలుసు ఏంటని. నేను ఏమంటున్నా మీరు ఏం చేస్తా అన్నారో అది చేయండి దాని తర్వాత ఆడికి వచ్చినాక మేము మాట్లాడి అప్పుడు ఎట్లయినా మేమే గెలుస్తాం ఎందుకంటే మాది ఏం తప్పు లేదు మేమే మాదే తప్పు ఉందా అన్న? ఉందా? సరే మీరు
ఉర్రకరా, ఎందుకు కొర్రుతున్నావురా? అమ్మ, అది తప్పు ఉందా? మీరు మా తప్పు అన్నట్టు చెప్తున్నారు. ముందు ఈయన తీసుకోపోకండి ఎక్కడైనా తీసుకోపోకండి. అదిగా, ఆగా, నీతో నువ్వు మాట్లాడుతున్నావు. నువ్వు తప్పు అన్నట్టు నువ్వు అట్లా పోతే ఏందన్నా? మా తప్పు అనుకుంటారు పబ్లిక్ అందరూ. నువ్వు ఊరుకో మాట్లాడుతున్నా కదా. నీకు ఎందుకు కొట్టినావు ఆ రోజు? అమ్మాయి వేరే అమ్మాయి గురించి విషయంలో కొట్టేసిన తప్పని కొట్టేసిన కదా. తప్పు లేదని ఎట్లా చెప్తావు? ఎవరు మీరు కూడా తప్పు లేదని వీడియో పెట్టాక చెప్తున్నారు. సరే, సరే, ఆగు మరి, తప్పలేదంటారు కదా. కొద్దన్నారు మరి ఎవరు? మేము ఎన్నిసార్లు మొదటికి వస్తే మరి మేమే గెలుస్తాం. ఏమంటున్నా? పోనీ, అరే, మీరు చేసే పద్ధతి మీరు చేయరి, దాని తర్వాత చూసాం. అన్నా చెప్తున్నప్పుడు పానాలు పోతాయి చూడన్న ముందే నేను ఇంత మంచిగా మాట్లాడుతున్నా. నేను మంచిగానే మాట్లాడుతున్నా. తప్పు మా దగ్గర ఉందని నువ్వు మంచిగా మాట్లాడుతున్నా. సరే అన్న, తప్పు ఉందన్న, ఓకే. ఈడ ఓవర్ ఎట్లాంటి క్యారెక్టర్ అర్థమవుతుందా? మీ వాళ్ళే చెప్తారు. వాళ్ళ సంగతి మాకు తెలుసు. మీరు కూడా ఆవేశపడుతున్నారు. మళ్ళీ చెప్పండి, మీరు వాళ్ళకి వదిలేసి రండి, మీరు వచ్చి మాట్లాడండి, అప్పుడు చూసాం. ఇప్పుడు ఇదే అరే, ఏయ్, నాడు. ఏయ్, నాడు, చూడండి. మీరు ఉన్నారని ఇడికెళ్ళి చక్కగా పోతుర్రు వాళ్ళు. మేము ఇన్నే ఉంటాం ఫోర్ మీరు అట్లా మాట్లాడుతున్నాడు. ఇంకా అన్నా ఇంకా నేను చేసా పోరు. మీరు చేసే చేస్తారా? నేను చేసా పోరు. నేను చేసా నేను దేని పని వాళ్ళకి ఫోన్ చేస్తాను. నేను చేసే చేస్తా మరి ఫోన్ మీరు బండి తీసి ఫోన్ చెప్పండి. నేను చేసే చేస్తాను. వాళ్ళు చేస్తే వాళ్ళతో తేడా ఏముంది? పెడతారు కదా యూట్యూబ్ లో అలా కొట్లాట కావాల్సి మీ కొడుకు మీ మాట వింటలేదు, ఇంక ఎవరి మాట వింటాడు? రేపు ఉన్నా కూడా ఎల్లుండి మా వాళ్ళ సంగతి మాకు తెలుసు. మొత్తం తెలుసుకొని రా, నీ కొడుకు ఏం చేసిండని. నువ్వు సపరాకు మంచిగా మాట్లాడుతున్నాను. సైలెంట్ నాటకాలు పడకు. మేము చెప్తున్నాను. మీద చేసేసి స్టార్టింగ్ మనోడు నేను వదిలిపెట్టాను. నేను ఫస్ట్ అర్థమవుతుందా? సైలెంట్ గా వెళ్తున్నాం కదా. ఎవరు మీ కూడా మాట్లాడుతున్నారు? ఆయన ఆగుతున్నా, ఆయన చెప్పుకోండి. మీరు పెద్దవాళ్ళని చెప్పి ఒక మాట కూడా నేను మాట్లాడుతున్నాను. కోపం ఇట్లా వస్తుంది వాడిని కొట్టినందుకు. సరే, మా వాళ్ళు తప్పే. డిలీట్ చేస్తారా వీడియోస్? మేము డిలీట్ చేస్తాం. ఇట్లా పద్ధతిగా అడగాల, డిలీట్ చేస్తాం. అర్థమైందా? మీరు అట్లా పద్ధతిగా వాడిని పంపించారు. ఆయన పిలిపియండి, అప్పుడు డిలీట్ చేస్తాం. ఆయన వచ్చి సారీ చెప్పేస్తే అయిపోతుంది. అంటే మా తప్పు లేదు అంటే నేను మళ్ళీ చెప్తున్నా, మా తప్పు లేదు. తాళం చాలా అయినా మేము పెట్టినాం. ఎందుకు పెట్టినాం అంటే నాన్నగారితో మాట్లాడి మాట్లాడి తీసుకురండి, మాట్లాడి అది చేద్దాం. ఏది కరెక్ట్ అనేది సరే తెలుసుకొని అప్పుడు చేద్దాం. సరే. అంతేగాని మా వాళ్ళ మీదకి వస్తే వాళ్ళు తప్పండి కూడా ఇప్పుడు కూడా ఒప్పుకోను. ఏంది అట్లా ఒప్పుకోలేదంటే? అంటే మీరు తప్పు చేస్తారు, మీరు అట్లా చేయొద్దు. తల్లి ఉండి మీరు అట్లా ఆడపిల్లకి అట్లా జరిగితే అది చేయొద్దు. మాదేందో తప్పు ఉంది అన్నట్టు సరే, నువ్వు వాడిని ఎందుకు కొట్టినావు? మళ్ళా ఎవరు తప్పు? అది ఇప్పుడు మొత్తం ప్లేన్ మమ్మల్ని ప్లేన్ చేస్తున్నావు. బేకార్ వాడిని ఎందుకు కొట్టినావు? తప్పు ఉందని కొట్టి సార్ ఇవన్నీ అది నువ్వు మెల్లగా మాట్లాడితే అయిపోతే. అరే తమ్ముడిని అది ఉంటే అది కాదు. ఇప్పుడు ఈ వీడియో ఇస్తురా? అది కాదు, ఈ వీడియో ఇస్తురా? ఈ వీడియో ఇస్తురా? నువ్వు ఏది చేసిన వీడియోలు ఉంటాయి మా. ఇప్పుడు నువ్వు ఈ మొత్తం ఈ సినిమా మొత్తం నేను వీడియోలో సినిమా ఈసారి ఇట్లా చెప్తున్నా చూడు. బండి సమన ఓని అన్న వేస్ట్ మాట్లాడి చెప్తున్నా స్పోర్ట్స్ పెద్ద మాటలు మాట్లాడుతున్నాడు. దెబ్బలు తిన్నీకి వస్తుంది. దెబ్బలు రేపు చూపిస్తా. అరే ఇగో ఒక పెద్ద అంటే మీరు చెప్పండి. మీ మమ్మీని తీసుకురాకు రేపు. అదే రేపు మీ మమ్మీని తీసుకురాకు. ఒక్కనేరా మీ డాడీని తీసుకురా. మీ డాడీతో కూడా మాట్లాడాలి. అదా మీ డాడీతో మాట్లాడేది ఉంది.